నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. విశేషించి మై హోమ్ భూజాలో నివసించే మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. మామూలుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకరోజు, ఏ ఉత్సవాలు జరిగినా ఆ ఒక్కరోజు జరుగుతూ ఉంటాయి. కానీ మై హోమ్ భూజాలో మాత్రం 3 రోజుల పాటు జరిగినాయి, అంగరంగ వైభవంగా జరిగినాయి. విశేషం ఏంటంటే మొదటి రోజున వైకుంఠ ఏకాదశి సందర్భాన ఉత్తర ద్వార దర్శనం జరిగింది. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్థిరంగా శాశ్వతంగా ఉండే ఆలయం ఒకటి ఉన్నది. అది వామనావతార ఆలయం. ఈ ఆలయంలోనే మూలబేరం అక్కడ ఉంటుంది. మూలమూర్తి అక్కడ ఉంటాడు. ఆయన త్రివిక్రమ స్వరూపంలో వామనావతార విష్ణుమూర్తి అక్కడ ఉంటాడన్నమాట. అయితే ఆయన్ని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడానికి గాను ఆ గుడికి ఉత్తర ద్వారం వైపు ఆ ముఖంగానే తాత్కాలికమైన ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అప్పటికప్పుడే ఒక్క రోజులోనే నిర్మించారు. రాత్రే నిర్మించారు. తిరుమలలో ఎలా ఉంటుందో అచ్చం 100% తిరుమల ఆలయంలాగా నిర్మించారు. అందులో నుంచి వెంకటేశ్వర స్వామిని చూస్తూ లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి మూలమూర్తిని చూసుకొని వస్తారు. అయితే రెండో రోజున వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి రోజున రెండో రోజున నిన్న మూలమూర్తికి లోపల గుడిలో అభిషేకం చేశారు. ఈ రోజున మరొక ఉత్సవం జరిగింది. ఈ రోజు అంటే 3వ రోజున మరొక ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేశారు. ఇది హాల్లో ఒక బయట అదే కాంపౌండ్లో ఉన్నటువంటి ఒక పెద్ద హాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమాలన్నింటినీ కూడా తన సొంత ఖర్చుతోటి స్పాన్సర్ చేసి ఒక గొప్ప భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు రవికుమార్ గారు, ఆయన భార్య వసంత, వారు ఈ 3 రోజుల ఉత్సవానికి ఆయన దాతగా ఉండి ధర్మకర్తగా ఉండి నిర్వహించారు. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఈ ఉత్సవమూర్తులకు, అంటే ఈ బయట ఉండేటువంటి ఉత్సవమూర్తులకు అవసరమైనటువంటి అలంకారాలు, కిరీటాలు, దండలు, తర్వాత నెమలి పింఛాలతో చేసినటువంటి దండలు, ఇవన్నీ వారు మేళతాళాలతో వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత లోపలికి పోయిన తర్వాత స్వామివారికి అభిషేకం జరిగింది. అంతకుముందు కొంత భజనలు అవి జరిగినాయి. ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున సుప్రసిద్ధ గాయకులతోటి భజనలు చేయించారు. ఇవాళ జరిగిన అభిషేకం చాలా గొప్పగా జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 15 మంది అర్చక స్వాములు ప్రత్యేకంగా దీనికోసం రప్పించి అభిషేకం చేయించారు. చాలా గొప్పగా జరిగింది. మై హోమ్ భూజాలో ఎంతోమంది, 100 మంది వచ్చి ఇక్కడ దీన్ని చాలా ఆనందంగా దర్శించారు, తరించామని భావించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో వితరణ జరిగింది. ప్రసాద వితరణ, భోజనం, అది ఏర్పాట్లన్నీ చేశారు. కానీ మనకి ఇక్కడ స్పిరిచువలిజం, ఇక్కడ చాలా ఎక్కువ ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. మై హోమ్ గ్రూపులో ఉన్నటువంటి చాలా చోట్ల ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, వాళ్ళు కట్టిన ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక ఆలయాన్ని నిర్మించారు. అట్లాగే మై హోమ్ అవతార్లో కూడా అక్కడ ఒక ఆలయం ఉంది. అక్కడ వరాహస్వామి ఆలయం, వరాహ అవతారంలో ఉన్నటువంటి ఆలయాన్ని అక్కడ నిర్మించారు. ఇక్కడ వామన అవతారంలో త్రివిక్రముడుగా ఉన్నటువంటి రూపాన్ని ఇక్కడ మనకి ఆలయంగా నిర్మించారు. ఈ 3 రోజుల ఉత్సవాలన్నీ కూడా ఆయన రవికుమార్ గారు అనే ఆయన ఎంతో వ్యయప్రయాసకులకు వచ్చి ఆయన వీటిని నిర్వహింపజేశారు. ఆయనతో మాట్లాడితే తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇది నా సంతోషం ప్రకారం నా కోసం నేను చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలని ఆయన ఎంతో వినయంగా, మంచితనం ఉట్టిపడేటట్టుగా ఎంతో వినయంగా ఆయన మాట్లాడారు. చాలా సంతోషం. ఈ 3 రోజుల ఉత్సవాలను మిత్రులందరూ చూసి ఆనందించారు. మిత్రులందరికీ ఒక సూచన, ఇప్పుడు ఇక్కడి నుంచి దీని తర్వాత మీకు ఇవాళ జరిగిన అభిషేక కార్యక్రమాలు, రిచువల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ పులికన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, ఉంటాను.
ఇట్లనే ఊరేగింపు తిరిగి వస్తారు.
మీకు ఆయన ఆరాధ్య దైవమా? ఏం చేస్తుంటారు మీరు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్. ఓ గ్రేట్. ఏం పేరు? భవానియా? భగవద్బంధువులందరికీ నమస్కారం. ఆలయ కమిటీ అనుసంధానంతో గత 3 రోజుల నుండి మనం అనుకున్నట్టు తిరుమల నమూనానే కాదు తిరుమలనే ఇక్కడ దింపారా అన్నట్టు రవికుమార్ గారి దంపతులు కనులకు మనసుకి అసలు అత్యంత వర్ణించడానికి ఇదిలేని ఒక ఆధ్యాత్మికతను మన పూజాధామంలో నెలకొల్పారు. మన పూజాధామంలో ప్రతి మనసు, ప్రతి పక్షి, కొమ్మ, రెమ్మ కూడా ధార్మికత్వంతో ఊగిపోతుంది. ఈ 3 రోజుల్లో ప్రసాదాల దగ్గర నుండి ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా చూసుకున్నారు రవికుమార్ గారు. ఎక్కడ అంటే పొద్దున నుండి రాత్రి వరకు ప్రసాదాలకు కూడా విరామం లేకుండా కనీ విని ఎరగని రీతిలో అద్వితీయంగా నడిపించారు ఈ కార్యక్రమాన్ని. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య రవికుమార్ గారి దంపతులకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయండి. మరి కాసేపట్లో అర్చన, అభిషేకం మొదలవుతుంది. తర్వాత ప్రసాద వితరణ. ఈ సంవత్సరానికి గాను అత్యంత వైభవోపేతమైన ఈ ఘట్టానికి తెరపడుతుంది. మళ్ళీ మరొక సంవత్సరం, నూతన సంవత్సరం ఆలయ కమిటీ అనుసంధానంతో రవికుమార్ గారు చేసే మరో కార్యక్రమం కోసం మనం అందరం వేచి చూద్దాము. మనము కృతజ్ఞత భావంతో మనసు నిండి ఈ క్షణం దాటితే మళ్ళీ వారికి మా ధన్యవాదాలు తెలియజేయడానికి కూడా వారు ఒప్పుకోరు. ఇంతవరకు ఆలయ కమిటీ నుండి ఒక సన్మానాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. అయినా కూడా మీ అందరి మనసు మాది చేసుకొని మీ అందరి బదులుగా పూజా నివాసుల అందరి బదులుగా రవికుమార్ వసంత దంపతులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్లాప్స్ మీరు ఒక్కసారి మీ ధన్యవాదాలు తెలియజేయండి.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదమంగళవాడ అనాథరక్షక గోవింద. జై శ్రీమన్నారాయణ. మనం ఎంతో అంగరంగ వైభవంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక్కొక్కసారి, అంటే పోయిన సంవత్సరం మనం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాం. అలాగే ఈసారి ఇంకొక మెట్టు పైకి వెళుతూ మనం 3 రోజుల కార్యక్రమాన్ని చేసుకుంటూ, అందులో స్వామివారికి నిన్న మనం లోపల ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నాం. అలాగే ఈరోజు ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజన సేవ ఈరోజు మనం తిలకిస్తూ ఉన్నాం. అయితే రవికుమార్ వసంత దంపతులు శ్రీమాన్ వారిరువురు కూడా తిరుమలలో ఉండేటువంటి నిత్యము సేవలను అందించేటువంటి అర్చక స్వామి వారిని, వేణుగోపాల దీక్షిత స్వామి వారిని ఆహ్వానిస్తే వారి ఆహ్వానాన్ని మన్నించి వారి మీద ఉండేటువంటి గౌరవంతో, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఇక్కడికి వచ్చి వారు ఆ యొక్క స్నపన తిరుమంజనాన్ని వారి చేతుల మీదుగా వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతో మనం అదృష్టం చేసుకుని ఉన్నాం. ఎన్నడో స్వామివారిని మనం इंदुवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टाया अस्या शुभ तिथौ अस्या देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री भू नीला समेत श्रीनिवास स्वामिनः अनुग्रह प्रसादेन यजमान
Good evening to all Bhojaites, Bhoja residents. This is Professor Pulikonda Subachari and my channel is Pulikannu, the Wide Eye. Friends, this is the third day of the rituals of Vaikuntha Ekadashis of Vaikuntha Ekadashi, and it went on a great way, and it has instincted spiritualism among all the Bhojaites and the residents of the Bhoja village. And this is a welcome to all the Bhoja residents that I have a channel that is Pulikannu Wide Eye channel. In this channel, I have been reviewing many literary works, and I am commenting many kind of various other books, and also I am making some episodes on political issues and social issues and many other things. And this is my humble request that subscribe to my channel Pulikannu, the Wide Eye channel. And there are various other series are there, and one series is the Potana Padyamadhuryam, one series, and Veturi Sini Gita Amrutam, this is another series, and these series are going on well, and have a look and subscribe to my channel Pulikannu Wide Eye. Namaste.